దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. చూడండి, ఇంతవరకు దేవుని మనం మహిమపరచము పాటల ద్వారా, అదే రీతిగా ఆరాధనతో దేవుని మనము ఆరాధించాము. ఈ యొక్క పునరుద్ధాన దినమందు మనము కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. చూడండి, మన జీవితంలో ప్రతి మనిషికి, మన జీవితంలో మానవ జీవితంలో ప్రతి మనిషికి అవసరమైనవి అనేకము ఉంటూ ఉంటాయి. అవునా కదా? అవసరమైనటువంటి చాలా ఉంటూ ఉంటాయి. అయితే వాటిలో అనవసరమైనవి కూడా ఉంటాయి. అయితే జనాలు ఏం చేస్తున్నారంటే అనవసరమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నారు ఈ లోకంలో. అవసరమైన దాని కొరకు మరి దాన్ని పట్టించుకోవటం లేదు, కనీసం గ్రహింపు కూడా కలిగి ఉండటం లేదు. అనవసరమైన వాటి కోసం పరుగులు పెడుతూ ఉంటున్నారు. అవసరమైనది మనం తీర్చుకోవాలి. అవసరాన్ని దేవుడు కూడా చెప్తున్నాడు, అవసరమైనవి మీరు కష్టపడి పనిచేసి సంపాదించుకోండి, కానీ అనవసరమైన వాటి కొరకు మీరు పరుగులు పెట్టద్దు. అంతేకాదు, అనవసరమైనవి అంటే మన తాహతకు మించిన వాటి కొరకు కూడా మనం పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎంత బరువు మోయగలమో అంతే మనం మోయగలుగుతాం, అంతకు మించి మనం మోయలేం కదా. అలాగే మన శక్తి సామర్థ్యతను బట్టి మనం ఎంతైతే మనం సంపాదించుకోగలమో లేకపోతే సమకూర్చుకోగలమో అంతవరకు మనం ఏం చేయాలా? సంపాదించుకోవాలా, సమకూర్చుకోవాలా. అంటే అవసరమైన దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఆ అవసరమైనటువంటిది ఎలా ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే అనవసరమైన వాటి కొరకు కూడా మనం ఏం చేస్తాం? పరుగులు పెడుతూ ఉంటాం. అవసరమైనటువంటిది ఏంటి, ఆ అవసరమైనది ఎలాంటిది అనేది మనం ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి గమనించండి, లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచ్చిన మనం ఒకసారి చదువుకుందాం. ఇక్కడ ప్రభువారు చక్కటి విషయం మనకు తెలియపరుస్తూ ఉంటున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచ్చిన మనం చదివినట్లయితే ప్రభువారు మనకు చక్కగా తెలియపరుస్తున్నారు. చూడండి, చదవాల. అందుకు ప్రభువు, లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు. నీవు అనేకమైన ఓకే, చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగం ద్వారా దేవుడు మనం బలపరచు నడిపించును గాక. లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచ్చిన మనం చదివాము. ఒకసారి చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయము 41-42. అందుకు ప్రభు, యేసు ప్రభు చెప్తుంటున్నాడు, ఏమంటున్నాడు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనపడుతున్నారు. మొత్తం ముగ్గురు కనపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువున్న ఇద్దరు వ్యక్తులు, వేరే వాళ్ళు, స్త్రీలు, మార్తా ప్లస్ మరియా, ఇద్దరు కనపడుతున్నారు. వారిద్దరు కూడా సొంత అక్క చెల్లెళ్ళు. వారి గృహములో ప్రభువు ఉండి మరి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకరోజు కూడిక కోసం వెళ్ళాడు అనుకుందాం. ఆ గృహాన్ని దర్శించడానికి ప్రభు వెళ్ళాడు. ఎందుకంటే ప్రభు ఆ గృహమునకు తరచుగా వెళుతూ ఉంటారు అన్నమాట. అలా వెళ్ళినప్పుడు ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని చెప్పేసి మార్తా ఏం చేస్తుందంట? అనేకమైన పనులను కలిగి ఉంటుంది. అనేకమైన పనులను కలిగి తొందరపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే బోధకుడు మరలా, యేసు ప్రభు మరలా వెళ్ళిపోతారు కాబట్టి భోజన పదార్థములన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు, అయితే ఆమె అంటుంది ప్రభుతో, అంతకుముందు పై వచ్చిన ఏమని? ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటం మరి నీకు ఇష్టమా? నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నాకు ఇబ్బంది అవుతుంది. నా సహోదరి అయిన మరియను కూడా నాకు సహకరించమని చెప్పు అన్నప్పుడు ఆ సందర్భంలో ప్రభు చెప్తున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. ఆ ఒక్కటేంటి? అది ఉత్తమమైనటువంటిది. అది మరియ ఏర్పరచుకుంది, నువ్వు ఇంకా ఏర్పరచుకోలేదు. కాబట్టి అనేకమైన పనుల గురించి నువ్వు తొందరపడుతున్నావు. అంటే ఇక్కడ ప్రభు ఉద్దేశం ఏంటి?
ప్రభు కొరకు భోజనం సిద్ధం చేయొద్దు అని కాదు అక్కడ ఉద్దేశం. ఇంకా భోజనం సిద్ధం చేయడానికి చాలామంది ఉన్నారు, శిష్యులు ఉన్నారు కావాలంటే. ఎందుకంటే శిష్యులు ప్రభుతోనే ఉంటున్నారు కాబట్టి వారికి ఆల్మోస్ట్ చాలా విషయాలు దేవుడు ప్రకటిస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. అవసరమైతే వాళ్ళైనా చేస్తారు. నేను మీ ఇంటికి అప్పుడప్పుడు మాత్రమే వస్తున్నాను కనుక నేను వచ్చినప్పుడు ఆత్మీయమైన విషయాలు మీకు నేర్పుతున్నాను కాబట్టి మీరు ఉండాలి. ఎక్కడ? నా సన్నిధిలో మీరు ఉండాలి. నా శిష్యులు అవసరమైతే మీకు సాయం చేస్తారు, లేకపోతే అయిపోయిన తర్వాత అయినా సాయం చేస్తారు, అందరూ కలిసి చేసుకోవచ్చు. అది ముఖ్యం కాదు. నేను చెప్పే ఆత్మీయ విషయాలు ముఖ్యం, అది అవసరం. అవునే కదా? ఆత్మీయ జీవితానికి, శారీరక జీవితానికి ఏది అవసరం? ఆత్మీయతే అవసరం. ఆత్మీయ జీవితానికి ఏం అవసరం? ఆత్మీయతే అవసరం. శారీరక జీవితానికి ఏం అవసరం? శారీరక పరమైనటువంటివి అవసరం. అయితే శారీరక పరమైన దానికంటే కూడా ఆత్మీయత చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ అవసరమైనటువంటి దాన్ని, ఉత్తమమైన దాన్ని ఎవరు ఏర్పరచుకున్నారు? మరియా ఏర్పరచుకుంది. నువ్వు ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన పనులను బట్టి నువ్వు పరుగులు పెడుతున్నావు, తొందరపడుతున్నావు. ఆ తొందరలో పడి అసలైన ఉత్తమమైన దాన్ని నువ్వు మర్చిపోయావు, ఏర్పాటు చేసుకోలేదు. ఇకనైనా సరే నువ్వు దాన్ని, ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభు సెలవిస్తున్నాడు. మరియా ఏర్పాటు చేసుకుంది ఉత్తమమైనది. ఈ దినాల్లో కూడా మనం ఏం చేయాలా? ఉత్తమమైన దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఏంటో ఉత్తమం అంటే ప్రభు చాలా విషయాలు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటుంది ఉత్తమమైనటువంటిది ఏంటిదో అని కదా. ఒక పాట ఉంది, పొద్దున గుర్తొచ్చింది ఇంట్లో, ఇప్పుడు పాడదాం అనుకున్నాను, మర్చిపోయాను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ఆ పాట ఏంటంట? రుచి చూచి ఎరగాలి. ఎవరు? మనము. ఎవరిని? ఉత్తమమైనటువంటి దేవుడిని. చూడండి, అదే రిఫరెన్స్ చూద్దాం మనం ఒకసారి. కీర్తన 25వ అధ్యాయము. ఉత్తమమైనటువంటి ఏంటిది? మనం ఏర్పరచుకోవాల్సినటువంటి ఏంటిది? ఉత్తమమైనటువంటి ఏంటిది అంటే అవసరమైనది మనకి ఏర్పాటు చేసుకోవాలి. అవసరమైనటువంటి ఏంటిది? అది ఉత్తమంగా ఉండాలి. మనం ఏదైతే ఏర్పాటు చేసుకుంటున్నామో, మనకి ఏదైతే అవసరం మన ఆత్మీయ జీవితానికి, రక్షించబడిన ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి కూడా విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో దేవుని కలిగి ఉండాలి. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కీర్తనలు 25:8 చదవండి. 25వ కీర్తన 8. చూడండి, యెహోవా ఎలాంటి వాడంట? ఉత్తముడు. మన జీవితంలో కూడా ఏం చేయాలా? మనం ఏది ఏర్పాటు చేసుకోవాలా? ఉత్తమమైనటువంటి. ఏంటిది ఉత్తమం అంటే? మంచిది, శ్రేష్టమైనటువంటిది. ఏంటిది? దేవుడే తప్ప ఉత్తమమైనటువంటిది ఏది కూడా ఈ భూమి మీద, ఈ లోకంలో, ఈ సృష్టిలో, ఈ విశ్వంలో లేనే లేదు. దేవుడే ఉత్తముడు. అందుకే ఇక్కడ రాశాడు దావీదు భక్తుడు 25వ కీర్తన 8వ చరణంలో ఏమంటుంట? యెహోవా ఉత్తముడు. అదే కీర్తనలో చూడండి 34:8. అదే కీర్తనలో 34:8 అదే దావీదు అంటున్నాడు మరొక చోట. ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే దేవుడే ఉత్తముడు, దేవుడే మంచివాడు. గాడ్ ఈజ్ ఆల్ ద టైమ్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడే, ఆయనను ఆశ్రయించున్నారుడు ధన్యుడు. చూడండి ప్రియులారా, గమనించండి. ఎవరు ఉత్తముడు? దేవుడు మాత్రమే ఉత్తముడు. దేవునికి మించింది ఏది కూడా, ఉత్తమమైనటువంటిది ఏది కూడా లేదు, ఈ విశ్వంలోనే లేదు. గాడ్ ఈజ్ ద ఆల్ ద టైమ్. దేవుడు ఎల్లవేళలా ఉత్తముడు, దేవుడు ఎల్లవేళలా మంచివాడు. అలాంటి ఉత్తమమైన దేవుణ్ణి ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఇప్పుడు మనం చూసిన సందర్భంలో మరియ ఏర్పాటు చేసుకున్నారు. అది కావాలి. అంతేకాని లోకములో, ఈ ఉరుగుల పరుగుల జీవితంలో డబ్బు కోసమో, ధనం కోసమో, వ్యాపారం కోసమో, భూములు సంపాదించుకోవడం కోసమో పరుగులు పెట్టడం మనకు తగదు. అలా అని చెప్పేసి వాటిని సంపాదించుకోవద్దని కాదు నా ఉద్దేశం. ముఖ్యంగా దేవుణ్ణి కలిగి ఉండాలి. ఉత్తముడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. దేవుడు ఒక్కడే ఉత్తముడు, దేవుడు ఒక్కడే మంచివాడు. గాడ్ ఈజ్ ద ఆల్ ద టైమ్, ఎనీ టైమ్ గాడ్ ఈజ్ గుడ్. అవునే కదా? కాబట్టి గమనించండి, దేవుడు ఉత్తముడు. ఆయన మాత్రం మనం కలిగి ఉన్నట్లయితే అది ఎప్పటికీ మన ఎదురు నుంచి తీసివేయబడదు. అవునే కదా? కాబట్టి పిల్లలు గమనించండి. ఇంకొకటి కొన్ని విషయాలు చూద్దాం. ఉత్తమమైనటువంటి ఏంటిది? ఇప్పుడు మొదటగా మనం చూసాం. ఏం చూసాము? దేవుడు ఉత్తముడు. అదే కీర్తన 52:9 చూడండి. 52 సంకీర్తన 9వ చరణం మనం చూసినట్లయితే భక్తుడు సెలవిస్తూ ఉంటున్నాడు. మొదటిగా దేవుడు ఉత్తముడు.
ఆయన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, ఆయన్ని మనము కలిగి ఉండాలి. చదవాలి తీసిన వెంటనే. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. అదిగో చూడండి, దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనటువంటిది. ఏంటంట? దేవుని నామం ఉత్తమమైనటువంటి, దాన్ని స్మరించి కనిపెట్టుకొని ఉండాలి. అది మన బాధ్యత. ఎవరి బాధ్యత? మన బాధ్యత, విశ్వాసుల బాధ్యత, ప్రతి మనిషి బాధ్యత. ఏం చేయాలి? మొదటగా ఉత్తమమైనటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తమమైనటువంటిది ఏంటిది? దేవుడు మాత్రమే ఉత్తముడు. ఆయన్ని కలిగి మనకు ఉండాలి. మరియ అది కలిగి ఉంది కాబట్టి యేసు ప్రభు పాదములతో కూర్చొని ఆయన చెప్పే ప్రతి మాట ఆలకిస్తుంది, ఆ ప్రకారంగా జీవిస్తుంది. కనుక దేవుడు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఉత్తమైన దాన్ని గుర్తించకుండా నీ ఇష్టానుసారంగా పరుగులు పెట్టడం నీకు మంచిది కాదు. ఉత్తమమైనటువంటిది ఏంటంటే దేవుడే, ఆయన తర్వాతే ఏదైనా. అందుకే 10 ఆజ్ఞలు కూడా దేవుడు అన్నాడు కదా, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు అంటే దేవుడనే కాదు అక్కడ అర్థం. ఏది నువ్వు ఎక్కువగా ప్రేమించిన, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన, సెల్ ఫోనా, డబ్బా, లేకపోతే అమ్మాయి అబ్బాయా, ఏదైనా కావచ్చు, అదేమాట విగ్రహారాధనే అవుతుంది. కాబట్టి గమనించండి, దేవుని నామం ఉత్తమమైనటువంటిది. దేవుని నామాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, దేవుని నామాన్ని మనము కలిగి ఉండాలి. మరొక విషయం చూడండి, అదే కీర్తన 54:6 చూడండి. ఇక్కడ కూడా మరలా అదే మాట సెలవిస్తున్నాడు దావీదు భక్తుడు. దేవుని నామం ఉత్తమమైనటువంటి దాన్ని ఏం చేయాలి? మనం మొదటిగా ఇందాక చూసాం, దాన్ని స్మరించి కనిపెట్టుకోవాలి. దేన్ని? దేవుని నామాన్ని, అంటే దేవుడినే. ఆ తర్వాత ఏం చేయాలా? నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలా. దేవుని నామం ఉత్తమం కాబట్టి. తర్వాత చూడండి 63 కీర్తన 3వ చరణం. కాబట్టి దేవుడు ఉత్తముడు, ఆ తర్వాత ఆయన నామం ఉత్తమైనటువంటిది. ఆ తర్వాత అదిగో చూడండి, నీ కృప జీవము కంటే ఉత్తమము. కాబట్టి ఈ లోకములో మనం దేన్ని కలిగి ఉండాలంటే ఉత్తమమైనటువంటి దాన్ని కలిగి ఉండాలి. అది మనకు అవసరం, అవునా కదా? దేవుడు మనకు అవసరం. దేవుడు అవసరం లేని వ్యక్తి అంటే ఎవడు కూడా భూమి మీద లేడు. కాకపోతే నాస్తికులు ఉన్నారు, మాకు దేవుడు లేడు అనుకుంటారు. కానీ వారికి తెలియకుండానే దేవుడు వారికి కాపాడుతున్నాడు, వారిని పోషిస్తున్నాడు, వారిని సంరక్షిస్తున్నాడు, అవునే కదా? ఈ సూర్యుని ఉదయింపజేసే దేవుడు దేవుడే, వర్షాన్ని ఇచ్చే దేవుడు దేవుడే. పంచభూతాలు కదా, పంచభూతాలు అంటాం. గాలి, నీరు, సముద్రం, గాలి, నీరు, తర్వాత భూమి, ఆకాశం, అగ్ని, ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. వాడు నాస్తికుడే కావచ్చు, ఆస్తికుడే కావచ్చు, ఎవడైనా సరే. దేవుని కృప లేకుండా, దేవుని సాయం లేకుండా ఎవడు కూడా భూమి మీద బ్రతకలేడు. ఏ జీవి బ్రతకలేదు. కాబట్టి గమనించండి, దేవుడు మొదటగా ఉత్తమమైన వాడు. ఆ దేవుని మనం కలిగి జీవించాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. తర్వాత ఆయన నామం ఉత్తమమైనటువంటిది. ఆ తర్వాత దేవుని కృప జీవము కంటే ఉత్తమం. జీవం అంటే ప్రాణం. మన ప్రాణం కంటే దేవుని కృప ఉత్తమం. దేవుని కృప మంచిది, శ్రేష్టమైనటువంటిది దేవుని కృప, అవునా కదా? దేవుని కృప లేకపోతే ఈ భూమి మీద మనం జీవించలేం, చలించలేం, బ్రతకలేం, తిరగలేం, తినలేం. మనం ఇంకా ప్రాణంతో ఉన్నామంటే ఏంటి? కేవలం దేవుని కృప. నీ కృప ఉత్తమమైనటువంటిది, దేనికంటే? జీవము కంటే. కాబట్టి ఆయన కృప ఎలా ఉందంటే మన మీద అపరిమితంగా ఉంది దేవుని కృప. దేవుని కృప లేకపోతే ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో ఉండలేం. తర్వాత గమనించండి, త్వరగా ముందుకెడదాం. 119:39 చరణం. పిల్లరా గమనించండి, మనం ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో అనేకమైన సార్లు ఉత్తమమైన దాన్ని మనం గుర్తించలేకపోవచ్చు, ఉత్తమమైన దాన్ని మనం ఏర్పాటు చేసుకోలేకపోవచ్చు. ఇకనైనా సరే మనం ఏం చేయాలా? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చదవండి 119:39 చరణం. చూడండి పిల్లలు గమనించండి, 119 కీర్తన 39 చరణం. నీ న్యాయ విధులు. ఏ న్యాయ విధులు? దేవుని న్యాయ విధులు ఉత్తమం. కాబట్టి గమనించండి, దేవుని న్యాయ విధులు మనం ఏం చేయాలా?
ఆ ప్రకారంగా గాయకొనాలి, ఆ ప్రకారంగా జీవించాలి. దేవుని న్యాయ విధులకు మనం లోబడాలి. న్యాయ అన్యాయాలు చూసేదెవరు? దేవుడే. న్యాయం చేసేదెవడు? దేవుడే. న్యాయం చేసేది దేవుడే. కాబట్టి దేవుని న్యాయము ఉత్తమం. దేవుడు తీర్చే తీర్పులో ఉత్తమం. కాబట్టి దేవుని న్యాయ విధులు, ఆ న్యాయ విధులు మనం గాయకొనాలి. దేవుడు విధించిన, మనకు అనుగ్రహించిన విధులు ఎలాంటివి అంట? న్యాయమైనవి. కాబట్టి అవి మనకు ఉత్తమం. వాటిని మనం పాటించకపోతే నష్టమే. కాబట్టి గమనించండి, న్యాయ విధులు అంటే ఏంటి? ధర్మశాస్త్రం, బైబిల్ ఏం చెప్తుందో అదే. 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, ఇంకా చాలా ఆజ్ఞలు కూడా ఉన్నాయి. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించి, ఇతరులకు సహాయం చేయి, ఎవరిని కూడా నువ్వు తిట్టొద్దు, చెడుగా ఆలోచన చేయొద్దు, చెడు మాటలు పలకొద్దు. ఇవన్నీ కూడా దేవుని న్యాయ విధులు. అవి మనం పాటించాల్సిన విధులు. ఇవి ఎలా ఉన్నాయి? న్యాయంగా ఉన్నాయి, ఎవరికి నష్టాన్ని కలిగించేవి కాదు. కాబట్టి పిల్లలు మనం చేయాలి, దేవుని న్యాయ విధులు మనము గాయకొనాలి. అవి మనకు ఉత్తమం. కాబట్టి గమనించండి. ఆ తర్వాత మనం చూసుకుంటే రోమపత్రిక 7వ అధ్యాయం 13వ వచనం మనం గమనించవచ్చు. మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మొదటిగా ఉత్తముడు. ఆ తర్వాత మనము కూడా దేవుని కలిగి ఉన్నట్లయితే మనము కూడా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకున్న వారం అవుతాము. రోమపత్రిక 7వ అధ్యాయం 13వ వచనం. మరియా దేవుణ్ణి ఏర్పాటు చేసుకుంది, దేవుణ్ణి కలిగి ఉంది, ఉత్తముడైనటువంటి. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయు. పాపము పాపమైనట్లు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆత్మ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయెను. 7:13 ఉత్తమమైనది. 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమనై ఉన్నది. చూడండి 12వ వచనం, 7:12వ వచనం. కాబట్టి గమనించండి, ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ప్లస్ ఎలాంటిదంట? ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనటువంటిది. అంతేకాదు, అవి నీతి గలవి ప్లస్ ఉత్తమమైనటువంటివి. ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం, దేవునికి వాక్యము ఎలాంటిది? ఉత్తమమైనటువంటిది. అవునే కదా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుని వాక్యమే, దేవుని గ్రంథమే, పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి ధర్మశాస్త్రము, బైబిల్, దేవుని వాక్యం ఎలాంటిదే? ఉత్తమమైనటువంటిది. దేవుని నోట నుంచి ప్రతి మాట ఉత్తమం. అంతేకాదు, ఆయన ఆజ్ఞ కూడా ఉత్తమం. కాబట్టి గమనించండి, మొదటిగా దేవుడు ఉత్తముడు. ఆయన ఉత్తముడు కాబట్టి ఆయన చేసేవన్నీ కూడా ఏంటివే? ఉత్తమమైనటువంటివే. ఆయన చేసే ప్రతి పని ఉత్తమమైనటువంటిది, ఆయన చెప్పే ప్రతి మాట ఉత్తమమైనటువంటిది. అవునే కదా? ఆయన న్యాయ విధులైనా సరే, ఆయన ఆజ్ఞ అయినా సరే, ఆయన పరిశుద్ధ గ్రంథమైనా సరే, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటివి. మంచి కూర్చో, ఉత్తమమైనటువంటివి. ఇవన్నీ కూడా మనకు మేలు కలిగించేవి. కాబట్టి మనం ఏం చేయాలా? ఉత్తమమైనటువంటి దాన్ని మనం ఎన్నిక చేసుకోవాలా. ప్రతి మనిషి బాధ్యత ఏంటంటే, అవసరమైనటువంటిది ఏంటిది? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకోవటం అవసరం. ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి, మనుషులంగా జీవిస్తున్నాం కాబట్టి, మనకు శారీరకపరమైనటువంటి పనులు కలిగి ఉండటం తప్పు కాదు. కానీ వీటిని కలిగి ఉంటూ వీటికంటే ఉత్తమమైనటువంటిది ఏంటంటే దేవుడు. ఆయనకు సంబంధించినవన్నీ కూడా ఉత్తమం. ఏంటి? ఆయన నామం నిద్ర వస్తుందా? ఆయన నామం ఉత్తమమైనటువంటిది, ఆయన జీవం ఉత్తమమైనటువంటిది, ఆయన కృప ఉత్తమమైనటువంటిది, ఆయన ఆజ్ఞలు ఉత్తమమైనటువంటివి, ఆయన వాక్యం ఉత్తమమైనటువంటిది, ఆయన ధర్మశాస్త్రం, దేవుని వాక్యము కూడా ఉత్తమమైనటువంటిది. అంతేకాదు, ఆయన చేసే ప్రతి పని కూడా ఉత్తమమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, మంచిది. దేవుడు చేసే ప్రతి పని కూడా మంచిది. మనకు తెలియకపోవచ్చు, మనకు అర్థం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తు తెలిగిన దేవుడు ఏం చేస్తాడు? మనకు శ్రేష్టమైనదే ఇస్తాడు. జరుగుతున్న పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నా సరే, మనకు కష్టంగా ఉన్నా సరే, మనకు ఇబ్బందిగా ఉన్నా సరే, మనకు ఇబ్బంది కలిగిస్తున్నా, శ్రమ కలిగిస్తున్నా, మరి మనం ఏం చేయాలా? దేవుడు నాకు ఉత్తమమైన దాన్నే ఇవ్వబోతున్నాడు. అందుకే ఏమన్నారు పెద్దలు? ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలంటారు. అవునే కదా? వాస్తవం. దేవుని విషయంలో ఏం జరిగినా అది మన మంచికి. అయితే నీ అంతటికి నువ్వు కీడు తెచ్చుకుంటే అది
నువ్వు బాధ్యుడు, దేవుడు బాధ్యుడు కాదు. కాబట్టి రోమపత్రిక 8:20 తీయదులో కానీ అక్కడేమంది, సమస్తమును సమకూడి మేలు కలుగొట్టకే జరుగుతున్నవి. దేవుడు మనకు మేలు కలిగించడానికి సమస్తము సమకూడి జరిగిస్తాడు. అయితే దేవుని మాటకు మనం లోబడాలా, దేవునికి మనం విధేయత చూపాలా, మన ఇష్టానుసారంగా జీవించకుండా దేవునికి అప్పగించుకుంటే దేవుడు ఏం చేస్తాడు, సమస్తాన్ని ఏం చేస్తాడు, సమకూర్చి మనకు మేలు కలిగిస్తాడు. అది ఉత్తమమైనటువంటిది. దేవుడిచ్చేది మనకు ఉత్తమం. నీ అంతట నువ్వు ప్రయాసపడుతూ, నీ అంతట నువ్వు పరుగులు పెడుతూ, నీ అంతట నువ్వు కష్టపడుతూ, నీ అంతట నువ్వు ఖాళీ లేనిగా బిజీగా సంపాదన వైపు కానీ, ఆరోగ్యం వైపు కానీ, వ్యాపారం వైపు కానీ, చదువుల కోసమైనా కానీ నువ్వు దేనికోసం పరిగెట్టినా అది వ్యర్థమైపోతుంది. ఎప్పుడు? దేవుడు లేనప్పుడు. ఒకవేళ దేవుణ్ణి కలిగి, ఉత్తమమైన దేవుణ్ణి నువ్వు కలిగి, ఆయన చిత్తానుసారంగా నువ్వు పరుగు పెట్టు, ఆయన చిత్తానుసారంగా నువ్వు సంపాదించుకో, ఆయన చెప్పిన తర్వాత నువ్వు అడుగు ముందుకే, అది నీకు సమస్తం కూడా ఏం జరుగుతుంది, మేలు జరిగిస్తాడు దేవుడు. అది వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, నీ చేతి పనులే కావచ్చు, వ్యవసాయమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దేవుని నువ్వు కలిగి ఉండు, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నువ్వు ఇవ్వు, దేవునితో గడపాల్సిన సమయాన్ని దేవునితో గడుపు. ఆ తదుపరి నువ్వు పని చేసుకుంటే అది చిన్న పనా పెద్ద పనా అని దేవుడు చూడ్డు. నువ్వు ఎంత పేద స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను అట్టడుగు నుంచి రాజులతో కూర్చుని పెడతాడు. అందుకే కీర్తనలో ఒక చోట ఉంది కదా, పెంట కుప్ప మీద నుంచి రాజులతో కూర్చుని పెట్టేవాడు ఎవరంట, దేవుడే. దేవునికి అసాధ్యం అనేది ఏది కూడా లేదు. కాబట్టి దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం అంటే అర్థం ఏంటి? ఫోటోలు పెట్టుకోవడం కాదు, మెళ్ళ దండ తగిలించుకోవడం కాదు, మరి ఏదో ప్రార్థన చేస్తున్నాం మనుషులు చూడటానికి, ఏదో వాక్యం చదువుతున్నాం మనుషులు చూడటానికి, ఇది కాదు. మనుషుల కోసం, మెప్పు కోసం కాదు చేయాల్సింది. దేవుడు మెప్పుకోవాలా? దేవుని మెప్పు కావాలి. దేవుని మెప్పు కావాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? నువ్వు రహస్యమందు నువ్వు చూచు నీ తండ్రికి, గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకటేనా అంటే, ప్రార్థనతో పాటు బైబిల్ కూడా ధ్యానించాలి. బైబిల్ ధ్యానించి వాక్యానుసారంగా జీవించాలి. ఆ ధ్యానించిన వాక్యం మనం ఏం చేయాలా? జీవితంలో చూపించాలి ఇతరులకు. ఒక వాగ్దానం వచ్చింది, నిన్ను వాళ్ళు నీ పొరుగును ప్రేమించమని దేవుడు చెప్పాడు. నువ్వు ప్రేమించట్లేదు అంటే అర్థం, ప్రేమించడం అర్థం ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరుడా అంటే సరిపోదు. అతను ఏ అవసరం ఉన్నప్పుడు నీకు చేతనైన సాయం చేయాలి. మనం పూర్తిగా మారి ఆ తర్వాత తదుపరి దేవుణ్ణి అడిగితే దేవుడు ఏదైనా సాయం చేస్తాడు. మరి బైబిల్లో చాలామంది ధనవంతులు ఉన్నారు, దేవుణ్ణి కలిగిన ధనవంతులు ఉన్నారు. లేరా? అబ్రహాం గొప్ప ధనవంతుడు, అయినా సరే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడే అబ్రహాం ఏం చేశాడు? దీవించాడు. అంతేకాదు దావీదు మహారాజు, సొలొమోను మహాచక్రవర్తి, ఎంతమంది లేరు? చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో గొప్ప ధనికులు కూడా ఉన్నారు బైబిల్లో. అయితే వారు ధనం కోసం దేవుని వద్దకు రాలేదు, దేవుడు వారిని దీవించాడు. యోబున్నాడు, ఊజు దేశమందు గొప్పతనం. దేవుని భయభక్తులు వదిలిపెట్టలేదు, చెడుతనాన్ని అసహించుకున్నాడు, విసర్జించుకున్నాడు. ప్రతి దినము దేవునితో సహవాసం చేస్తూ వచ్చాడు. అంతేకా ఆయన మాత్రమే కదా, తన కుటుంబంగా దేవుణ్ణి సేవించారు. దేవుడు ఏం చెప్పాడు? యోబు ఏం చెప్పాడు తెలుసా? దేవుడు ఆయన్ని పరీక్షించినప్పుడు మొత్తం కోల్పోయాడు. ఒక్క రోజులోనే ఎంత ఆస్తుందో మొత్తం కోల్పోయాడు. ఆయన సరిపడు ఏమన్నాడు? ఎంత చక్కటి మాట అన్నాడు, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, మరలా నా తండ్రి ఎదుకు నేను దిగంబరిగా వెళతాను. యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకున్నాను, ఆయన నామమునకే స్తుతి కలుగునగాక. ఎంత గొప్ప మాట! ఏమి ఉన్నా లేకపోయినా సరే దేవుని నామానికి మహిమ కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించాడు. పేద లాజరు ఏముంది? ఆయనకు రోగం తప్ప ఏమీ లేదు, అయినా సరే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. అవునా కదా? కాబట్టి మనకు ఈ భూమి మీద శ్రేష్టమైనటువంటిది ఏంటి అంటే దేవుడే, దేవుని కృపే, దేవుని నామమే, దేవుని ఆజ్ఞలే, దేవుని న్యాయ విధులే, దేవుని వాక్యమే మనకు ఉత్తమం. అది శ్రేష్టమైనటువంటిది. కాబట్టి అది కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తుంటున్నాడు. అవునా కదా? కాబట్టి ఇంకా ఉత్తమమైనటువంటి ఏంటి వస్తుంది? రోమపత్రిక 12:2 ఇంకా ఉత్తమమైనటువంటిది ఏంటి అంటే అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటిది ఇంకా మనం చూసుకున్నప్పటికే చాలా చూసాం కాబట్టి తర్వాత ఇంకొకటి చూసుకుందాం. రోమపత్రిక 12:2
ఉమ్, అనుకూలమును ఉమ్, సంపూర్ణమైన ఉమ్, నిన్న దేవుణ్ణి ఉమ్, చిత్తమేదో ఉమ్, పరీక్షించి తెలుసుకొనినట్లు ఉమ్. మీ మనసు మారి ఆ. నూతనమగును వలన ఆ, రూపాంతరం పొందుడి. కాబట్టి గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందుడు. దేవుని చిత్తం ఏంటి? ఎలాంటిది? ఉత్తమమైనటువంటిది. ఏంటది? దేవుని చిత్తం ఉత్తమం. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుడు మనం ఏం చేయాలో దేవుడు ముందుగా మనకు తెలియపరుస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా కావచ్చు, తన దాసుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, దర్శనం ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు. దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు మనకు. అది మనం గ్రహించి ఆ రీతిగా జీవిస్తే అది మనకు ఉత్తమం. అవునే కదా? దేవుడి దారిలో వెళ్ళొద్దు అంటున్నాడు. నువ్వు వెళ్తానంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన చెప్పాడు వద్దు అన్నాడు. నువ్వు మొండిగా వెళ్తానంటే నష్టపోయేది నువ్వే. కాబట్టి ఆదాముతో దేవుడు చెప్పాడు, అయ్యా ఆ చెట్ల ఫలాన్ని నువ్వు తినొద్దు అన్నాడు. తినదిన నువ్వు నిశ్చయంగా చస్తావని కూడా చెప్పాడు. ఆ ప్రతిఫలం కూడా చెప్పాడు. కానీ ఆదాము ఏం చేశాడు? భార్య మాట వినేసి తినేసాడు. పాపాన్ని మూటగట్టుకున్నాడు. అవునే కదా? శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మనము ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఆయన చిత్తం ఏంటి అనేది ఏం చేస్తూ ఉంటాడంటే, మనము దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు, మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు తన చిత్తాన్ని. అయ్యా ఈ రీతిగా జీవించు, ఈ రీతిగా ఉండు, ఇది చెయ్యి, స్పష్టంగా చెప్తాడు. దేవుడు చెప్తాడు. ఆ అనుభవంలోకి మనం రావాలి. దేవుడు డైరెక్ట్గా మాట్లాడగలడు, ఇండైరెక్ట్గా మాట్లాడగలడు, ఎలాగైనా మాట్లాడగలడు. మోషేతో డైరెక్ట్గా మాట్లాడాడు. అవునే కదా? అందుకే మోషేతో అంటాడు, వేరే వ్యక్తితో అంటాడు, నేను మోషేతో డైరెక్ట్గా మాట్లాడినట్టు ఏ ప్రవక్తతో నేను మాట్లాడలేదు. ఎంతమంది ఏ ప్రవక్త అయినా సరే ఎలా మాట్లాడేవాడు దేవుడు? ఒక స్వరం వినిపించి మాట్లాడేవాడు, కళల ద్వారా మాట్లాడేవాడు, దర్శనాల ద్వారా మాట్లాడేవాడు. ఎవరు? ప్రవక్తలతో. కానీ ఒక్క మోషేతో మాత్రం డైరెక్ట్గా ఇలా మనం ఇలా డైరెక్ట్గా ఎలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడాడు. కాబట్టి అలాగా ఆ స్థితిలోకి మనం, ఆ అనుభవానికి మనం ఏం చేయాలా? ఎదగాలి. ఆ అనుభవానికి మనం రావాలి. అది దేవుని చిత్తం. ఆయన బయలుపరుస్తాడు. ఇది నువ్వు చేయొద్దు, ఈ దారిలో నువ్వు వెళ్ళొద్దు, ఇది చెయ్యి, ఇలాగ ఉండు అని చెప్పాడు. నాకు కూడా చెప్పాడు దేవుడు. చాలాసార్లు చెప్పాడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, కళల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు, దర్శనం ద్వారా కూడా మాట్లాడుతూ వచ్చాడు. అది అవునో కాదా అని మనం ఏం చేయాలి? ఒక్కోసారి అపవాది కూడా మాట్లాడతాడు. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుడిని మరలా అడగాలి. ఎందుకు? నిరూపణ కోసం, రుజువుపరచుకోవడం కోసం. అలా నేను కూడా అడుగుతూ ఉన్నాను కొన్ని విషయాల్లో. దేవుడు మరలా ఆ రుజువు కూడా ఇస్తాడు. తన వాక్యం ద్వారా ఇస్తాడు, తన దాసుల ద్వారా రుజువు ఇస్తాడు, లేకపోతే ఏదైనా ఒక రూపముల ద్వారా నీకు అర్థమయ్యే రీతిగా మరి సమాధానం ఇస్తాడు. గిద్యోను ఏం చేశాడు? గిద్యోను బలపరాక్రమమైనటువంటి బలాఢ్యుడా అని పిలిచినప్పుడు గిద్యోను దేవుడు ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు నువ్వు రక్షించు అని చెప్పాడు. అప్పుడు గిద్యోను ఏమన్నాడు? నిజంగా నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చినట్టయితే నాకు రుజువివ్వు అని చెప్పేసి ఏం చేశాడు? గొర్రెబొచ్చుని 2 రోజులు పరీక్షించాడు. గొర్రెబొచ్చుని బయట పెట్టాడు. అయ్యా ఈరోజు ఈ గొర్రెబొచ్చు మంచుకి తడవకూడదు అన్నాడు. ఆ రోజు తెల్లారి తడవలేదు. చుట్టూ పడింది మంచు, నేలంతా తడిసింది. ఆ గొర్రెబొచ్చు మాత్రం తడవలేదు. మరలా 2వ రోజు, అయ్యా ఈరోజు కూడా పెడుతున్నావు, నాకు నమ్మకం రావట్లేదు, నాకు రుజువు కావాలి, నువ్వు నన్ను నిజంగా పిలుచుకుంటే ఈ ఒక్కరోజు నాకు మరి రుజువు ఇవ్వని చెప్పేసి ఈరోజు మాత్రం ఈ గొర్రెబొచ్చు మాత్రమే తడవాలి, చుట్టూ ఈ నేల పొడిగా ఉండాలన్నాడు. దేవుడు అలా చేశాడు. దేవునికి ఏమైనా అసాధ్యమా? అది లేదు, సాధ్యమే చేశాడు. అప్పుడు నమ్మాడు. రుజువు అన్నమాట. అంతే. అంటే కొంచెం డౌట్ ఉండొచ్చు, రుజువుపరుచుకున్నాడు. దేవుడు అతని డౌట్ తీర్చేశాడు, క్లారిఫై చేశాడు. యుద్ధానికి వెళ్ళాడు, ఇశ్రాయేలుని రక్షించాడు. కాబట్టి మనకు ఏదైనా దేవుడు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా కొంచెం అనుమానం ఉంటే దేవుడిని రుజువు అడగవచ్చు. దేవుడు క్లారిటీ ఇస్తాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి దేవుని చిత్తం మనం తెలుసుకోవటం మనకు ఉత్తమమైనటువంటిది. దేవుని చిత్తం తెలుసుకునే రీతిగా జీవించాలి. అంతేకాదు మనం చూస్తే ప్రతి ఒక్కరూ కూడా ఇంకొకటి, యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం కూడా చూద్దాం. అసలు దేవుని చిత్తం ఏంటి? ఈ భూమి మీద దేవుడు ఎందుకు మనలను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు అంటే ప్రత్యేకమైన కారణంతో తీసుకొచ్చాడు. ఈ భూమి మీదకి ఏ కారణంతో తీసుకొచ్చాడు? ప్రత్యేకమైన కారణంతో తీసుకొచ్చాడు. చదవండి యోహాను సువార్త. నేను పరలోక
ఉమ్, ఆయన చెప్పినందున ఉమ్, యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఉమ్, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఉమ్, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. ఉమ్. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని 6:41 6:41 కాబట్టి గమనించండి, నలభై వచనం, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఉమ్, అంత్య దినమున నేను వానిని లేపుదును. చూడండి ఇక్కడ గమనించినట్లయితే దేవుని చిత్తం ఏంటంట, ప్రతి వ్యక్తికి కూడా నిత్య జీవం పొందటం దేవుని చిత్తం. అంటే ఏంటి? పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ ఒక్కరు నశించడం ఆయన చిత్తం కాదు. అందుకే అపొస్తలుల కార్యములో కూడా మనకు కనపడుతూ ఉంటుంది. ఏమని? 17వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. 17వ అధ్యాయంలో 36వ వచనం అనుకుంటున్నా, అంతటను అందరును మారుమనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరు? దేవుడు. అంతటా అందరూ మారుమనసు పొందాలి. కాబట్టి అదే మనకు ఉత్తమం. రక్షణ అనేటువంటిదే మనకు ఉత్తమం. ఎవరు కూడా నశించడం దేవుని చిత్తము కాదు అనమాట. రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు తన దాసులను పంపిస్తున్నాడు, తన యొక్క వాక్యాన్ని వినిపిస్తుంటున్నాడు, తన స్వార్థను ప్రకటిస్తుంటున్నాడు తన దాసుల ద్వారా అనేక రీతులుగా. అవునా కదా? రక్షించబడాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రభువుని యేసుని విశ్వాసం చప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అపొస్తలుల కార్యం 10:36 వచనం. కాబట్టి గమనించండి, యేసు ప్రభు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన మాత్రం రక్షించడానికి యోగ్యుడు, ఆయన మాత్రం రక్షించడానికి సమర్థుడు. ఎక్కడి నుంచి? పాపము నుంచి, శాపము నుంచి, నిత్య నరకము నుండి. కాబట్టి పిల్లలు గమనించండి, ప్రతి ఒక్కరూ పరలోకానికి చేరుకోవటం దేవుని చిత్తం. అంతేకాదు 1 తెస్సలోనికపత్రిక 5:18 వచనం కూడా, తనను తాను పాపము నుండి ఎలా కాపాడుకోవాలి కూడా ఎరిగి ఉండటం దేవుని చిత్తం. మనల్ని మనమే, నాకు నేనుగానే పాపము నుంచి నన్ను నేనుగా కాపాడుకోవాలి. దేవుడు ఆల్రెడీ కాపాడాడు, క్షమించాడు, నిత్య జీవనం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఆ తదుపరి మరలా పాపంలో పడిపోతే బాధ్యత ఎవరిది? మనదే అవుతుంటుంది. ప్రతిసారి దేవుడు నిన్ను అడ్డుపడడు. నీకు జ్ఞాన వివేచ ఆత్మనిచ్చాడు, జ్ఞాన వివేకములు గల ఆత్మనిచ్చాడు. కాబట్టి ప్రతిసారి పాపం చేస్తావంటే దానికి కారణం నువ్వే. కాబట్టి నీకు నువ్వుగా పాపము నుండి పడిపోకుండా కాపాడుకోవటం దేవుని చిత్తం. కాబట్టి గమనించండి, హెబ్రీ పత్రిక 10:36 వచనంలో కూడా దేవుని చిత్తం నెరవేర్చడం మనకు ఉత్తమం. ఏంటంట? దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం గమనించి ఆ ప్రకారంగా జీవించితే అది మనకు ఉత్తమమైనటువంటిది. చివరిగా చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం మనకు దేవుడు చక్కటి మాట తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇంతవరకు దేవుడు మనకు మరి ఏమిటి ఉత్తమమైనటువంటి అనే విషయాలు మనకు తెలియపరుస్తూ వచ్చాడు. మనము కూడా మన జీవితంలో ఉత్తమమైన దాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలని దేవుడు మనకు తెలియపరిచాడు. 6వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి గమనించండి, మనము కూడా ఏం చేయాలా? మరియలాగా ఉత్తమమైన దాన్ని ఎన్నిక చేసుకోవాలి. 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఉత్తమమైనటువంటి దాన్ని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అవునే కదా? ఇప్పుడు తెలుసుకున్నాం లేదా? ఉత్తమమైనటువంటి ఏంటో మనం తెలుసుకున్నాం. ఉత్తమమైనటువంటి ఏంటిది? దేవుడు ఉత్తముడు, ఆ తదుపరి ఆయన నామం ఉత్తమైనటువంటిది, ఆయన కృప ఉత్తమమైనటువంటిది, ఆయన న్యాయ విధులు ఉత్తమమైనటువంటివి, ఆయన ధర్మశాస్త్రం అంటే వాక్యము ఉత్తమమైనటువంటిది, ఆయన ఆజ్ఞ కూడా ఉత్తమమైనటువంటిది. తదుపరి ఆయన చిత్తం చేయటం ఉత్తమం. దేవుని చిత్తం చేయటం అంటే దేవుడు ఏమంటున్నాడు? అంతటను అందరూ రక్షించబడాలని కోరుకుంటున్నాడు. అదే ఆయన చిత్తం. ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళటమే దేవుని చిత్తం. కాబట్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నా మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏది ఉత్తమమో దేవుడి వరకు మనకు తెలియపరిచాడు. మరియా అలాంటి ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి నువ్వు కలిగి ఉన్న ఉత్తమమైన దాన్ని, ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు కలిగి ఉండకపోతే ఏం చేయబడతావు? నత్య నరకానికి వెళ్ళిపోతావు. యుగ యుగాల నరకంలో కాలుతూ ఉంటావు, పురుగులు తినేస్తూ ఉంటాయి,
అనేకమైన భయంకరమైన హింసలు నిన్ను వేధిస్తూ ఉంటాయి. అక్కడ నరకములో శరీరం ఉండదు, ఈ శరీరం ఉండదు, ఆత్మ శరీరం ఉంటుంది. చాలా భయంకరమైన పరిస్థితి, తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ నరకానికి వెళ్ళకూడదని ప్రభువు ఏమంటున్నాడు? ఆయన చిత్తం ఏంటి? ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని ఆయన ఆశపడుతుంది. ఆయన చిత్తం ఏంటి? అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి ఆయన ఆశకు నువ్వు వ్యతిరేకంగా వెళ్ళినట్లయితే, దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించకుండా, దేవుని చిత్తానికి నువ్వు లోబడకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కాబట్టి పిల్లలు గమనించండి, మనం ఈ లోకంలో దేవుడు మనకు తెలియపరిచాడు, అవునే కదా? ఏది ఉత్తమం, మనుషుడా ఏది ఉత్తమం అది నీకు ఇప్పుడు తెలియచేయబడి ఉంది. కాబట్టి నువ్వేం చేయాలా? ఆ ఉత్తమమైన దాన్ని మనం కలిగి ఉండాలి. ఉత్తమమైనటువంటి ఏంటిది? దేవుడే ఉత్తముడు, ఆయన సన్నిధే ఉత్తమం, ఆయన కృపే ఉత్తమం, దేవుని చిత్తం నెరవేర్చడం మనకు ఉత్తమం. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడిని గనుక మీరున్న పరిశుద్ధులుగా జీవించండి, అదే నా చిత్తం అంటున్నాడు యాకోబు పత్రికలో. కాబట్టి పేతురు కాబట్టి గమనించండి, మనము ఉత్తమమైనటువంటి ప్రభువుని కలిగి జీవిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో తొట్టిల్లకుండా పడిపోకుండా ఏం చేయాలా? చూసుకోవాలా, మనల్ని మనమే కాపాడుకోవాలి. తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలనో అతడు అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. 1 తెస్సలోనికపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా మనల్ని మనమే కాపాడుకోవాలి. దేని నుంచి? పాపంలో పడిపోకుండా, శాపంలో పడిపోకుండా. దేవుడు ఒకసారి కరుణించాడు, నిన్ను క్షమించాడు, నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. మరలా పాపంలో పడిపోతే బాధ్యత నీదే. నిలబెచ్చాడు దేవుడు, నిలబడాలి పడిపోకుండా. అంతేకాని అనేకమైన అవసరతలు ఈ భూమి మీద ఉన్నాయని చెప్పేసి వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు, అశాశ్వతమైన వాటి కొరకు నువ్వు పరుగులు పెడితే దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఈ భూమి మీద కూడా అనుభవిస్తావు దాని శిక్షను. దేవుడేం వదిలిపెట్టడు. కాకపోతే నీకు అర్థం కావదు, అంతే. అర్థం చేసుకుంటే మారు మనసు పొంది ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించుని పశ్చాత్తాపడితే సుంకరిలాగా నీతిమంతుడికి దేవుడు నిన్ను మరలా తీర్చి నిన్ను నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా నీచ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, నీ చిత్తాన్ని జరిగించుకుంటూ నువ్వు వెళ్ళిపోతూ ఉన్నట్లయితే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాడు. అనేక రకాలుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. అర్థం చేసుకునే జ్ఞానం నీకు ఉండాలి, అవునా కదా? లోబడే మనసు నీకు ఉండాలి. ఇకనైనా నా సన్నిధికి రాకపోతాడా నా బిడ్డ అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా మీరు ఉపవాస దినాన్ని చాటించండి, నా సన్నిధికి రండి. అతిక్రమం చేయవర్లారా, అక్రమం చేయవర్లారా, ఇప్పటికైనా వచ్చి మీరు రోకలు ఇచ్చే ఆహారం కొనండి. అంటే అర్థం ఏంటి? రోకలు అంటే ఏంటి? నువ్వు చేసినటువంటి పాప ఫలితం అది నాకు ఇవ్వండి. ఆహారం కొనుక్కోండి. ఏ ఆహారం? జీవాహారాన్ని కొనుక్కోండి. యెషయా గ్రంథం మనకు కనపడుతూ ఉంటుంది 52వ అధ్యాయంలో. ఆకలి కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? జీవ ఆకలి కలిగి ఉన్న మనం ఏం చేయాలి? ఆత్మీయ ఆకలి కలిగి ఉన్న మనం ఏం చేయాలా? ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మన బ్రతుకును మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, దేవుని రూపులకు మనము రావాలి, క్రీస్తు సారూప్యంలోనికి మనము రావాలి. అది దేవుని చిత్తం. అంతేకాని ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం కదా అని చెప్పేసి శరీర కోరికల కోసం, శరీర ఆశల కోసం, తుచ్చమైనటువంటి ఈ పాప జీవితం కోసం, ఈ పాప శరీరాన్ని కోసం, ఈ పాప శరీరాన్ని సుఖపెట్టడం కోసం అనేకమైన అడ్డదారులు తొక్కటం మంచిది కాదు. దేవుడు ఊరుకోడు. ఇచ్చిన అవకాశాలను పోగొట్టుకున్నట్లయితే ఎవడో కూడా నిన్ను కాపాడలేడు. చాలా జాగ్రత్త. దేవుని భయం కలిగి ఉందాం. ఉత్తమమైనటువంటి ఏంటో నీకు తెలియచేయబడి ఉంది. ఇకనైనా మనసు మార్చుకొని ఉత్తమమైన ప్రభువుని మనం అనుసరించాలి, దేవుని వెంబడించాలి. ఇకనైనా ప్రభు సన్నిధికి రాకపోతే దేవుడు మరి ఆయన ఏం చేస్తాడు? ఎలాంటి వాడంట? దహించు అగ్ని. కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నట్లయితే, ఇచ్చిన జీవితాన్ని పోగొట్టుకున్నట్లయితే చాలా జాగ్రత్త. దానికి తగిన మూల్యాన్ని నువ్వు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఉత్తమమైన రేటు మనకు దేవుడికి తెలియచేశాడు. కాబట్టి ఆ ఉత్తమమైన ప్రభువును మనం కలిగి జీవించుకుంటూ మనము కూడా ఇతరులకు, అనేకులకు ఉత్తమముగా మారదాం. అనేకులకు శ్రేష్టమైన వారంగా మనం ఉందాం. అనేకులను ప్రభు సన్నిధికి నడిపించే వారముగా మనం ఉందాం. అలా ఉత్తమమైన దాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఏముండాలి? ప్రతి దినము ప్రార్థన, బైబిల్ ఉండాలి.
అంటే ప్రతిదినం ప్రార్థన చేసుకోవాలి, ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించాలి, ధ్యానించిన వాక్యానుసారంగా జీవించాలి, ప్రభుత్వ సహవాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నువ్వేం చేయాలో ఆయన చిత్తాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తే నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఇంతవరకు మనం దేవుడు సెలవిచ్చాడు, ఏది ఉత్తమమో మనకు తెలియపరిచాడు. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన.